అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు 1వ తేదీన సెప్టెంబర్ 1వ తేదీన జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియో అనేది 30వ తేదీ ఫ్రైడే ఆగస్టు 2024 ఉదయం 6 గంటల సమయానికైతే ఇప్పటి వరకున్న అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది 18th to 25th అనే కార్యక్రమం ముగిసిందనమాట. సో అంటే డీడీఓలు మన జీతాల బిల్లులు అయితే అప్లోడ్ చేయడం ముగిసిపోయింది. సో అందరి జీతాలు మరియు పెన్షన్ల బిల్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో తర్వాత స్టెప్ అయిన ఎస్టీఓలు కూడా ఆల్మోస్ట్ దాదాపుగా అందరివి ఉద్యోగ పెన్షనర్స్ బిల్స్ అయితే అప్రూవల్ చేసి ఉన్నారు. తర్వాత మనకు బిల్ నెంబర్స్ అయితే జనరేట్ కూడా అయ్యాయి. బిల్ నెంబర్ జనరేట్ అయిన వెంటనే మనకు పే స్లిప్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకొని మీ యొక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఒక పెన్షనర్ పే స్లిప్ అండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేమెంట్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024. సో 1st to 31st ఆగస్ట్ వరకు. ఇక మనము పెన్షనర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనం చూస్తున్నాము. పీపీఓ నెంబర్, పెన్షనర్ ఐడి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే హైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు బ్యాంకు, బ్రాంచు, ఐఎఫ్ఎస్సి కోడు, అమౌంట్, అలాగే ట్రెజరీ, సర్వీస్ పెన్షనర్, డిఓబి, ఫ్యామిలీ పెన్షనర్ నేమ్, ఇలా అన్నీ చూస్తున్నాము. ఇక్కడ మనము రైట్ సైడ్లో చూసుకోవచ్చు నెట్ పేమెంట్ అంటే టేక్ హోమ్ అనమాట. టేక్ హోమ్ అమౌంట్ వచ్చేసి, టేక్ హోమ్ పెన్షన్ వచ్చేసి మనకు ఇక్కడ చూపిస్తున్న అమౌంట్. ఇక్కడ మనము ఈ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా, డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఎర్నింగ్స్ ఏమున్నాయి అని ప్రతి ఒక్కటి కూడా పెన్షనర్స్ మరియు ఉద్యోగులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో చాలామంది ఈ పెన్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పే స్లిప్ అనేది అడుగుతున్నారు. అది కూడా మనం చూద్దాము. సో ఇక ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్ అనేది ఇలా ఉందండి. సో డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి నిధి అనే పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర మనము సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు క్లిక్ చేసి గో మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకు పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు మాస్టర్ డేటా టేలు, ఏపీజీఎల్ఐ టేలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చివరిలో మనకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ సెక్షన్ కింద మనకు ఎంప్లాయీ పే స్లిప్ అనేది ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనము ఈ పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనకు పే స్లిప్స్ ఏ ఇయర్కి కావాలి, ఏ మంత్కి కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఇయర్, మంత్కు సంబంధించినటువంటి పే స్లిప్ ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ పే స్లిప్ యొక్క బిల్ నెంబర్ ఇక్కడ మనకు జనరేట్ అయినటువంటి బిల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇది 2024 127747 అనే బిల్ నెంబరు. ఇక వ్యూ పే స్లిప్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పే స్లిప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఉద్యోగులు కూడా ఈ విధంగా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎర్నింగ్స్, అలాగే డిడక్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ అన్నీ సరిపోయినాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది. సో ఈరోజు ఇదే వచ్చేసి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటుంది అనమాట. అలాగే
ఇక్కడ మనము ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. దాదాపుగా అందరికీ కూడా ఎస్టీఓ గారి చేత ఈ విధంగా అప్రూవల్ అయితే పొంది ఉన్నాయి బిల్స్ అన్నీ కూడా. తర్వాత స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టేటస్ అనేది ఎప్పుడైతే మన శాలరీ గానీ, పెన్షన్ గానీ రిసీవ్ అవుతుందో అప్పుడు ఇక్కడ మనకు సక్సెస్ అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనము రిసీవ్డ్ డేట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదండీ! ఈ డేటు. సో, ఎస్టీఓ గారి దగ్గరికెళ్ళిన డేట్ అనమాట అది. ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు 5,500 కోట్ల రూపాయలైతే అవుతుందన్నమాట. దాదాపుగా ఈ జీతాలు, పెన్షన్ల కోసం ఆర్‌బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో 27వ తేదీన ఆగస్టు 27వ తేదీన మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఒక 3,000 కోట్ల రూపాయలు అయితే ఇంటెంట్ పెట్టిందండి. సో, ఈ 3,000 కోట్ల రూపాయలైతే రావడం జరిగింది. మొదటి 1,000 కోట్లను 12, 17, 22 సంవత్సరాల్లో తిరిగి చెల్లించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇంటెంట్ పెట్టిందనమాట. సో, ఇక నిధులకైతే కొరత లేదు. ఒక 3,000 కోట్లు ప్లస్ 2,500 కోట్లు రాష్ట్ర నిధులను కలుపుకొని టోటల్‌గా 5,500 కోట్లను నిక్షిప్తం చేసి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ ఈ కుబేర్‌లో. సో, కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులన్నీ ఆగస్టు 31 నైట్ కల్లా ఈ కుబేర్‌లకైతే వెళ్తాయి. ఇక పెన్షన్లపై కీలక అప్డేట్ ప్రకటన ఏంటంటే, ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసేటటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆగస్టు 31న శనివారమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, కూటమి ప్రభుత్వము సానుకూలతను. సో, కూటమి ప్రభుత్వం సానుకూలత ఈయనే చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సెప్టెంబరు 1 ఆదివారం పడిందిలే, మేము సెప్టెంబర్ 2వ తేదీ పే చేస్తామని అంటారు సహజంగా. కానీ కూటమి ప్రభుత్వము ఇలా కాదు, మేము ఆగస్టు 31 జమ చేస్తాము అనైతే తెలియజేయడం జరిగింది. సో, ఇంత సానుకూలంగా ఇది సామాజిక పెన్షన్లకే ఇంత సానుకూలంగా చూస్తుంది కాబట్టి ఉద్యోగ పెన్షనర్‌కి ఖచ్చితంగా సండే అనేది జమ అవుతాయండి. సో, ఎందుకంటే సండే ఎందుకు జమ అవుతాయంటే, బ్యాంకు హాలిడే ఉన్నటువంటి టైం అయినా గానీ, లేదా సండే అయినా గానీ, పండగ రోజులైనా సరే ఈ కుబేర్ సిస్టమ్ అనేది తాజా అప్డేట్ ప్రకారం ఈ కుబేర్ సిస్టమ్ అనేది అన్ని రోజులు, అన్ని వేళలా పనిచేస్తుందనమాట. సో, ఈ కుబేర్ ఆర్‌బీఐలో మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన నిధులు నిక్షిప్తమై ఉన్నప్పుడు ఈ కుబేర్ సిస్టమ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా అది ఆదివారమైనా పనిచేయాలి, సోమవారమైనా పనిచేయాలి. సో, సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆ రోజు సచివాలయ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో వాళ్ళని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా ఆగస్టు 31 అనగా రేపటి రోజునే పెన్షన్లను వారికి జమ చేస్తున్నారు. ఏ కారణాల చేతైనా తీసుకున్నటువంటి పెన్షనర్లకు సెప్టెంబర్ 2న పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మనము సెప్టెంబర్ 1వ తేదీన ట్రెజరీల వారీగా జమ కాబోతున్న జీతాలు మరియు పెన్షన్ల లిస్ట్ అయితే మనం ఈ వీడియో తెలుసుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ మనం ముందుగా చూసుకోవచ్చు, శ్రీకాకుళము, విశాఖపట్నము, వెస్ట్ గోదావరి, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, భీమవరము, చింతలపూడి, గోపాలపురము, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరము, అనకాపల్లి ఈస్టు, భీమునిపట్నము, చోడవరము, యలమంచిలి, నర్సీపట్నము, పాడేరు, విశాఖపట్నము, అనకాపల్లి వెస్టు, ఇక నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, తెనాలి, ఆమ్దలవలస, అలాగే ఇచ్చాపురము, కోటబొమ్మాలి, కొత్తూరు, అలాగే
పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, నర్సరావుపేట, తెనాలి, అరకు, చింతపల్లి, కోట అల్ట్రా కోటూరట్ల, అలాగే మడుగుల, ఇక నక్కపల్లి, ధర్మవరం, పెనుగొండ, అనంతపురము, చిత్తూరు, కొన్నూరు, పెనుగొండ, ఏలూరు, భీమడోలు, ఆకువీడు, తణుకు, తాడేపల్లిగూడెము, నందిగామ, తిరువూరు, మచిలీపట్నము, విస్సన్నపేట, మైలవరం, పామరు, మొవ్వ, బంతుమిల్లి, మదనపల్లి, ఇక గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మంచిర్యాల, బాపట్ల, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదుర్గ్, కనికెల్, కొత్త చెరువు, చిత్తూరు, బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు, అలాగే కంచికచర్ల, ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, అదేవిధంగా మడకసిర, రాయదుర్గ్, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, గూడూరు, కావలి, కుప్పము, కురుపం, నెల్లిమర్ల, అలాగే బదంగి, విజయనగరము, రాజోలు, రాయవరము, చీపురుపల్లి, భోగాపురము, శృంగవరపుకోట, రంపచోడవరము, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురము, పత్తిపాడు, తుని, ఇక చిలకలూరిపేట, దుగ్గిరాల నగరము, అలాగే పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెము, గుంటూరు, కందుకూరు, తుని, అలాగే మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కదిరి, గిద్దలూరు, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్ళూరుపేట, అలాగే బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజమూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట్ల, అలాగే జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, దర్శి, కంభం, చీరాల, ప్రకాశం అటు ఒంగోలు, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పుంగనూరు, చిత్తూరు, పుత్తూరు, నెల్లూరు, వాకాడు, ఇందుకూర్పేట్, రాపూర్, నాయుడుపేట్, పొదలకూర్, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలము, కర్నూలు, కమలాపురము, లక్కిరెడ్డిపల్లె, అలాగే ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, ఇక పలమనేరు, వయల్పాడు, తొట్టంబేడు, ఇబ్రహీంపట్నము, కడప, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి. ఈ ట్రెజరీకి సంబంధించి మనకు సెప్టెంబర్ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు దాదాపుగా ఒక 50% అయితే జమ కాబోతున్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో.
ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్‌తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క జీతాలు, పెన్షన్లు జమ అయ్యే మరియు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.